వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. సినిమా అనేది అందరి జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఒక సినిమా సక్సెస్ అవ్వడానికి కథానాయకులు, కథనం, దర్శకుడు వీటన్నిటితో పాటు ప్రముఖ పాత్ర వహించేది మరొకటి పాట. పాత సినిమాలన్నీ కూడా పాటలతోటే చాలా గొప్పగా వెళ్ళిపోయాయి. ఈ రోజుకి కూడా మనం గొప్ప పాటలు అంటే 60లు 70లు దగ్గర 80ల వరకు వచ్చిన సినిమా పాటల్ని గొప్ప పాటలుగా చెప్తున్నాం. చిన్న చిన్న పాటలు, అలతి పదాలతో రాసిన పాటలని అందంగా స్వరపరిస్తే అంతే అందంగాను భావయుక్తంగాను పాడారు నాటి గాయకులు. అయితే రాను రాను పాటకి ప్రాధాన్యత తగ్గిపోయి సంగీతానికంటే కూడా సంగీతంలో ఉపయోగించే వాద్య పరికరాలకు ప్రాధాన్యత పెరిగిపోయి చాలా పాటలు కిల్ అయిపోయాయి. అందులో ముఖ్యంగా చెప్పవలసింది వేటూరి గారు రాసిన ఎన్నో అందమైన పాటలు ఈ డబా వాయించిన కొంతమంది మేధావులు అనుకునే సంగీత దర్శకుల కారణంగా పాటలు చచ్చిపోయాయి. సరే, సుందరరామూర్తి గారు ఏం చేయలేరు, ఆయన సాయశక్తులు ఆయన రాశారు. ఇదంతా ఒకటైతే ఇప్పుడు ఇంత నేపథ్యం చెప్పడానికి కారణం ఏంటంటే కొత్తగా అనంత శ్రీరామ్ గారు రాసిన పాట మీద చాలా దుమారం చెలరేగుతోంది. పెద్ది అనే సినిమా కోసం రామ్ చరణ్ గారి కోసం రాసిన పాట ఒక్క వాక్యం కూడా నేను చెప్పదలుచుకోలేదు, ఉచ్చరించడానికి కూడా వీలుగా లేదు. ఒకప్పుడు ఎంత అందంగా రాశారో అనంత శ్రీరామ్ గారు. మనకి హ్యాపీ డేస్లో పాటలు విన్నప్పుడు, అలా చాలా పాటలు విన్నప్పుడు మళ్ళీ ఒక వేటూరి గారు, సీతారామశాస్త్రి గారి తర్వాత అనంత శ్రీరామ్ గారు చాలా బాగా రాస్తున్నారనే పేరు వచ్చింది. సరే, తర్వాత చాలా వివాదాల్లో వెళ్ళారైన అవన్నీ నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ నాకు ఆ వ్యక్తిగతం అనవసరం, పాట మాత్రమే మాట్లాడుతున్నాను. ఆయన వ్యక్తిగత విషయాలు ఏవి మాట్లాడను. పాటని ఆయన ఇంత అసభ్యంగా దిగజారి రాయడానికి కారణం ఏంటి అంటే, డబ్బులు ఇస్తే ఎలాంటి పాటలైనా రాసేస్తారనడానికి ఇదొకటి ఉదాహరణగా కనిపిస్తోంది. ఇంత స్థాయి దిగజారంటే ఎంత అసభ్యమైన వాక్యాలు ఉన్నాయంటే అసలు ఆ అర్థం తలుచుకుంటేనే చాలా వికారం వచ్చేస్తోంది. ఇది నేననే మాట కాదు, సోషల్ మీడియాలో మొత్తం ఫేస్బుక్ నిండా ఎవరు చూసినా సరే అనంత శ్రీరామ్ గారు ఇలాంటి పాట రాశారేంటి అని చెప్పి ప్రతి వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇది నేను ఒక్కరిని విమర్శిస్తున్నానని అనుకోవద్దు. ఇంకొకటి, అనంత శ్రీరామ్ గారు ఇంత అసభ్యంగా రాయడానికి కారణం దర్శకులు అవ్వచ్చు, ఇంకొకటి కారణం అవ్వచ్చు, నేను ఎవరిని చెప్పను. కానీ ఒక్కసారి సీతారామశాస్త్రి గారిని గుర్తు తెచ్చుకోండి అందరూ కూడా. అంటే ఇటీవల వ్యక్తి కాబట్టి, సుందరరామూర్తి గారి తర్వాత వచ్చిన వ్యక్తి కాబట్టి సీతారామశాస్త్రి గారిని కోట్ చేస్తున్నాను. అంతెందుకు, మీతో పాటు రాస్తున్న శ్రీమణి గారు ఎంత జాగ్రత్తగా రాస్తున్నారు పాట. అలాంటిది సీతారామశాస్త్రి గారు ఒకటే మాట చెప్పారు, స్త్రీలని కించపరిచేలాగా కానీ స్త్రీలను అసభ్యంగా చూపించేలాంటి పదాలని మాత్రం నేను పొరపాటును కూడా రాయను. ఎలాంటి పాట రాయాల్సి వచ్చినా దాన్ని చాలా జాగ్రత్తగా గూఢంగా రాసేవారు తప్పించి సీతారామశాస్త్రి గారు ఒక్క అక్షరం కూడా ఆయన అన్న మాటని దాటలేదు. మరి ఇన్ని నీతులు చెప్పినా అనంత శ్రీరామ్ గారు ఇంత దిగజారి రాయడానికి కారణం ఏంటి? ఇది నేనొక్కరిని ప్రశ్నించట్లా, మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ దర్శకుడు రాయమన్నా మీ మనసు చంపుకు రాయాల్సిన అవసరం లేదు, నేను రాయను అంటే సరిపోతుంది. అది రచయితలు అందరూ అన్నారు, ఒక్కళ్ళే కాదు. అంటే ఈ పాటని బేస్ చేసుకుని రచయితలందరి గురించి అంటున్నాను నేను. ఒక శ్రీరామ్ గారిని అండమనే కాదు, మేము ఇటువంటి భాషతోటి పాట రాయము, ఈ అర్థం వచ్చేలాగా కొంచెం హుందాగా రాస్తామని చెప్పగలగలేరా మీరు? రాయగలిగిన సత్తా ఉంది కదా మీకు. ఎంత అందమైన పాటలు రాశారో మీకు తెలుసు. అలాంటిది ఇలాంటి పాట రాసి మనం అంటాం చాలా మంచి పంచభక్ష పరిమాణాలతోటి విస్తరి నిండా భోజనం వడ్డించి ఆ చివరి ఏదో చేశారట. దాంతో అన్ని పంచభక్ష పరిమాణాలు ఉన్నా కూడా ఆకుని తీసి అవతల పడేశారు. అనంత శ్రీరామ్ గారిది కూడా ఇప్పుడు అదే అవుతోంది. ఇన్ని మంచి పాటలు రాసినా ఈ ఒక్క పాటతోటి మీకున్న విలువనంత తగ్గించేసుకున్నారు. ఇదే సమయంలో ఎవరు ఏమనుకోకపోతే రామ్ చరణ్ గారికి చిన్న విజ్ఞప్తి. ఈ మధ్యన రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు. మొదట్లో రామ్ చరణ్ గారికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఎవరు కనిపించినా సరే చాలా గౌరవంగా మర్యాదగా మాట్లాడుతున్నారు. నేనేదో మెగాస్టార్ కొడుకుని అనుకోకుండా డౌన్ టు ఎర్త్ ఉంటున్నారంటుంది. అలాగే RRR సినిమా కానీ, రంగస్థలం కానీ ఇలాంటి సినిమాలతోటి ప్రేక్షకుల గుండెల్లోకి వెళ్ళిపోయారు రామ్ చరణ్ గారు. అంతకుముందర ఏవి చేశారనే విషయాలు వద్దు మనకి, పాజిటివ్గా వేటి ద్వారా వెళ్ళారో చూసుకుందాం.
అటువంటి రామ్ చరణ్ గారు కూడా ఇటువంటి పాటకి అంగీకరించడం కొంచెం బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఒక హీరో తలుచుకుంటే ఇలాంటి పాట వద్దు అంటే దర్శకుడు మాట్లాడకుండా, దర్శకుడు కానీ నిర్మాత కానీ రచయిత కానీ మాట్లాడకుండా పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే హీరోల మీద నడుస్తోంది కాబట్టి. ఒకప్పుడు నిర్మాతల మీద నడిచినప్పుడు చక్రపాణి గారు, నాగిరెడ్డి గారు ఒక్క అసభ్యమైన అక్షరాన్ని కూడా రానిచ్చేవారు కాదు. మనం గతంలో కూడా ఒకసారి చెప్పుకున్నాం. ఒకసారి హీరోయిన్ నేను బట్టలు మార్చుకొస్తాను అని చెప్పిన మాటని అలా బట్టలు మార్చుకొస్తాను అని చెప్తే దానికి ప్రేక్షకుడు ఎంత అసభ్యంగా ఊహించుకుంటాడో అని ఆ వాక్యాన్ని కూడా తొలగించారు. ఇంతకంటే పరాకాష్ట లేదు. అంటే మంచికి పరాకాష్ట ఇది. అలాంటిది ఇప్పుడు నిర్మాతలు కాదు హీరోలు శాసిస్తున్నారు కాబట్టి ఎవరు శాసిస్తే వాళ్ళ గురించి ఇప్పుడు దాని గురించి మనం చర్చ చేయటల్లా. రామ్ చరణ్ గారు కొంచెం జాగ్రత్త తీసుకొని ఇలాంటి పాటలు ఉంటే నేను సినిమాలో నటించను, మంచి ఉత్తమమైన సాహిత్యాన్ని ఇవ్వండి, మీకే పేరు తెస్తుంది. నాగేశ్వరరావు గారు, రామారావు గారు వాళ్ళ నటన కంటే కూడా వాళ్ళు మాట్లాడిన సంస్కారవంతమైన భాషతో కూడిన సంభాషణలు, సంస్కారవంతమైన పాటలు పాడిన నేపథ్యంతో వాళ్ళు చాలా పైకి ఎదిగారు. తర్వాత వాళ్ళు చేసిన చిన్న చిల్లర వాటి వల్ల వాళ్ళకి పేరు కూడా పోయింది, అది అందరికీ తెలుసు. చాలా కొన్ని వాళ్ళు చెత్తగా చేయలేదని అనటం లేదు, అందరూ చేశారు. కానీ వాళ్ళు వృద్ధిలోకి రావడానికి ఇది. అయితే ఇప్పుడు తరం వాళ్ళకి అవకాశం ఎక్కువ ఉంది అప్పటి వాళ్ళకంటే కూడా. బోలెడు మంది మంచి రచయితలు ఉన్నారు, లేకపోలేదు. అనంత శ్రీరామ్ గారు చాలా మంచి రచయిత, ఆయన్ని వంక పెట్టవలసిన అవసరం లేదు. అందువలనే ఇంత మనం మాట్లాడాల్సి వస్తుంది. ఇలాంటి పదజాలంతో రాయవలసిన స్థితికి ఎందుకు దిగజారారు అనంత శ్రీరామ్ గారు? ఒక పాటకి, ఒక అక్షరానికి, ఒక సాహిత్యానికి గౌరవాన్ని పెంచండి. సాహిత్యం అంటేనే నలుగురి హితాన్ని కోరేదని తెలుగు చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు, ఎవరు చెప్పక్కర్లా. నలుగురి హితాన్ని కోరుకునేటప్పుడు ఇలాంటి పదాలను ఎవరూ ఉపయోగించరు. సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి ఉపయోగించే పదాలు ఇవన్నీ. ఈ పాటలు వినగానే కుర్రకారంతా కూడా ఇదే పదాలు ఉపయోగిస్తారు, ఇంట్లో అదే మాట్లాడతారు. వాళ్ళ సభ్యత కాస్త దిగజారిపోతూ ఉంటుంది. అందుకని ఇప్పటికైనా మించిపోయింది లేదు. అవకాశం ఉంటే పాటను తొలగిస్తే ప్రేక్షకులు, అభిమానులు, అనంత శ్రీరామ్ గారి అభిమానులు, రామ్ చరణ్ గారి అభిమానులు అందరూ సంతోషిస్తారు. అంటే కొంతమంది అభిమానులను ఏముంది ఇందులో మాకు నచ్చిందని అంటారు, కానీ పిల్లలు వాళ్ళు పెద్ద అయిన తర్వాత చెయ్యి ఇలాంటి పాట విన్నామని వాళ్ళే అనుకుంటారు. అందువలన ఇది మా వ్యూస్ ఛానల్ తరఫు నుంచి ఒక సంస్కారవంతమైన భాషను కోరుకునే అభిమానిగా, అంటే సినీ అభిమానిగా, సినీ పాటల అభిమానిగా ఇది అభ్యర్థిస్తున్నాం. అనంత శ్రీరామ్ గారు దయచేసి మీరు ఎప్పుడు ఇలాంటి పాటలు రాయొద్దు. అలాగే రామ్ చరణ్ గారు ఇలాంటి పాటల్ని మీరు వ్యతిరేకించండి. మంచి పాటల కోసం నిరంతరం ఎదురు చూస్తూ ఉంటాం. నమస్కారం. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.